హాయ్ అండి. ఈరోజు నేనైతే చేయబోయే రెసిపీ గర్జలు చేస్తున్నానండి. మా సైడ్ అయితే గర్జలు అంటారు. మరి వీటిని చూసి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా ఒక క్లీన్గా ఉన్న బేషన్ తీసుకొని చిన్నది, అందులో కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను, పూరీల పిండి. కొద్దిగా తాల్చడానికి పక్కకు పెట్టుకొని మిగతా అంతా తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకొని మంచిగా పిండికి అంతా సరిపోయేటట్టుగా వేసుకొని వాటర్ పోసుకోవాలి. అలా చేసుకుంటే పిండికి మంచిగా సరిపోయే వాటర్ అందులోనే సరిపోతాయండి. చుట్టూ ఇట్లా పేర్చుకొని మధ్యలో వాటర్ పోసుకొని మంచిగా స్మూత్గా అయ్యేట్లుగా బాగా మంచిగా వాటర్ పోసి గట్టిగా ఉండొద్దు, మరి జోరుకగా ఉండకుండా మంచిగా కలుపుకొని కొద్దిసేపు పక్కన ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. పిండిని కూడా నాననిచ్చిన తర్వాత దీనికంటే ముందే నేను ఒక పొడిని ప్రిపేర్ చేసుకున్నాను. పల్లీల పొడి, కొబ్బరిని మంచిగా తురుముకున్నానండి. కొబ్బరి తురుముకొని మంచిగా మిక్సీ పట్టుకొని అందులోనే కొంచెం పంచదార కూడా కలుపుకోవాలి. ఈ పొడిని పక్కకు పెట్టుకొని ముందుగానే మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో మంచిగా ఉండలు చేసుకొని తాల్చుకోవాలి. పూరీ లెక్క గుండ్రగా తాల్చుకొని మనం ముందే చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని స్పూన్తోనే, నేనైతే చేయితోనే చేసుకుంటున్నాను అండి. స్పూన్తోని 3 స్పూన్లు అయితే పట్టింది నాకు. 3 స్పూన్లంతా ఈ కొబ్బరి పొడిని పోసుకొని మంచిగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇలా ఒక ఫింగర్తోని ఇలా ఒత్తుకొని ఈ విధంగా అన్నిటినీ గుండ్రగా చేసుకొని అందులో పొడి వేసుకొని చేసుకోవడం. ఇలా చేసుకుంటే మనకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే చెక్కతో కూడా ఒత్తుకోవచ్చు. చెక్కతో ఒత్తేది కూడా నేను ఇందులో చూపిస్తా చూడండి. చెక్కతో ఒత్తితే ఏమవుతుందంటే ఆ చెక్కలో మిలిగిన పిండి అంతా మళ్ళీ పక్కకు అవుతుంది. ఆ పిండి తాల్చిన పిండి గట్టిగా అవుతుంది. మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ పిసికి మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ అండి. అదే హ్యాండ్తో చేసామనుకో మంచిగా తాల్చుకొని అందులో పొడి వేసుకొని ఒకసారి తాల్చిన మొత్తం ఒక పూరి మొత్తం కూడా ఈ ఒక గర్జె లెక్క తయారైపోతుంది. ఇందులో పిండి మళ్ళీ రీయూజ్ చేయడం, మళ్ళీ డబల్ పని అనేది ఏమి ఉండదు, ఎక్స్ట్రా వర్క్ ఉండదు. మంచిగా ఒక పూరి అనేది ఒక గర్జె కిందికి తయారవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా చేసుకొని ముందుగాలే ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేడైందా లేదా అని కొద్దిగా పిండి వేసుకొని చూసానండి. ఆ తర్వాత రెండు నా దగ్గర కడాయి చిన్నగా ఉంది, అంటే పొయ్యి మీద పెట్టేది పెద్దగా ఉంది, కానీ నేను గ్యాస్ మీద చేస్తున్నాను, నైట్ చేస్తున్నాను. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఈ అప్పలు చేయడానికి నాకు 3 రోజులు పట్టింది. ఒకరోజు కొబ్బరి తురుముకున్నా, ఒకరోజు పల్లీలు వేపుకొని పెట్టుకున్నా, ఈరోజు 3 రోజులు పట్టింది నాకు ఈ అప్పాలు చేయడానికి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు అనుకొని గంట సేపట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం మిగిలింది పొడి మిగిలే కానీ ఆ పిండితోని పూరీలు లెక్క కాల్చుకున్నానండి. చూడండి, ఇవే గర్జాలు పూరీలు. మా ఇంటికి ఈ గర్జాలు ఏ విధంగా ఉన్నాయో మీకు ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏ విధంగా వచ్చాయనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.